జగన్ గారిని ఒక చెక్మేట్ అనే ఒక రకమైన స్ట్రాటజీ కూడా ఉండుండొచ్చు. అది పవన్ కళ్యాణ్ గారు అది సీల్ చేయడానికి అది జరుగుతున్నదని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు జగన్ గారిని ఇప్పుడు ఇటువంటి కాంట్రవర్సీలో పెట్టడం వల్ల ఎటువంటి జరుగుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్గా ఇప్పుడు ఏమన్నా గుడి దగ్గరికి వెళ్ళినా, ఏమన్నా ధర్మగురు దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కొంచెం ఫోటో ఆప్స్కి వీటికి వాటి కొంచెం జాగ్రత్త పడతారు. అయ్యో ఇప్పుడు బీఫ్ కాంట్రవర్సీ ఆయనతో నిలబడకూడదని. సో దీనివల్ల జెన్యున్గా అది జగన్ గారు ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు, లేకపోతే కొంచెం అది డ్యామేజ్ కంట్రోల్ మోడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా? అండ్ ఈ ప్లేస్ని పవన్ కళ్యాణ్ గారు క్యాప్చర్ చేసుకున్నటువంటిది ఏమన్నా అట్లాంటి సందర్భాలు కనబడుతున్నాయి? నేనేమంటున్నానంటే నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి దీంట్లో. నెంబర్ 1, తిరుమల వాళ్ళ లడ్డు కల్తీ అయింది అని రాగానే ఫస్ట్ అసలు కల్తీయే లేదు అన్న మాటని మొదలుపెట్టారు వీళ్ళు. ఆ స్టాండే తప్పు. కల్తీ జరిగిందా లేదా, అది ఏంటి, అధికారికంగా నిర్ధారణ చేశారా, విచారణ చేశారా, ఇవన్నీ డెఫినెట్గా చర్చలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీ చేయడమో ఇంకోటో అదంతా ఎంక్వైరీ చేయండి అని చెప్పవచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తిరుమల లడ్డు కల్తీ మాత్రమే కాదు సార్. యాక్చువల్లీ చాలా మందికి ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు. లడ్డు కల్తీ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. తిరుమల పవిత్రతని అదే పనిగా చాలాసార్లు తగ్గించే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఇదంతా ఏంటంటే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, అయిన తర్వాత 2020 ఆ టైంలో రథాలు తగలబడ్డ విజువల్స్ వచ్చాయి, చూసాం మనము. అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేసిన విజువల్ తెలుసు. అండ్ అదే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన క్రిస్టియన్ కన్వర్జన్స్ జరుగుతున్నమాట వాస్తవం. మన చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలు అనేకం. సరే, అది ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేవా, ఇప్పుడు మాత్రమే ఉన్నాయా అంటే కాకపోవచ్చు. కానీ ఇప్పుడు చూడండి, నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయన్న వాదన మరి జరిగిందిగా, జరుగుతున్నదిగా. అబద్ధం అని మనం ఎన్ని మాటలు, నేను లేదు అని చెప్పడానికి నరేంద్ర మోదీ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లేదు అసలు మేము కాదు, మాబ్ లించింగ్ అనే మాట తీసుకొచ్చారు. లేదు అని ఆయన గోరక్షకులకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు నరేంద్ర మోదీ గారు. ఇంకోసారి మీరు ఎవరైనా గోరక్ష పేరుతో చేశారంటే బాగోదు అని చెప్పి, మీకు గుర్తుందనుకుంటా. సో అది ఎప్పుడు ఉంటుంది. హిందూ నేషనలిస్ట్ పార్టీ అని ఈ రోజుకి తిడతారు కదా నరేంద్ర మోదీ గారిని. ఆయన ముస్లిం అవుట్ రీచ్ విపరీతంగా చేస్తున్నారు కదా. మోహన్ భగవత్ గారు కూడా లాస్ట్కి మసీదుకు పోయిన సందర్భాలు ఉన్నాయి, పోయి అక్కడ ఉన్న మదర్సాల్లో వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, మనకు గుర్తులేదా? సో అంటే నేను అనేదంటే, నువ్వు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, ఆయన వైఫ్ క్రిస్టియన్, వాళ్ళ మదర్ క్రిస్టియన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చర్చ్ ప్రార్థనలు చేస్తారు, ఇది అందరికి తెలిసింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, అయిన వెంటనే కన్వర్జన్స్ పెరుగుతున్నాయేమో అనుమానం రావడం సహజము. దాన్ని కాదు అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఎక్కువ పని చేయాలి, నువ్వు ఇంకెక్కువ పని చేయాలి. లేదు అట్లాంటిది ఏం లేదు అని చెప్పాలి కదా. చెప్పకుండా అదేం లేదు అని ఎదురుదాడి చేస్తుంటే ఎట్లా? సో ఇది 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఒక అనేక అంశాలు. 5 సంవత్సరాల పాటు మనం అనేక అంశాల్లో చూసాము. లడ్డు తిరుమలకు పోయి వచ్చిన ప్రతి భక్తుడిని ఎవరినన్నా అడగండి, నేను కూడా చాలా రోజులకి వెళ్ళి మాట్లాడుతూనే ఉంటాను, ఎవరినన్నా అడగండి అంతకు ముందు లడ్డు క్వాలిటీ బాగుందా తగ్గిందా అని అడగండి. ముందుతో పోల్చితే డెఫినెట్గా 99% మంది లడ్డు క్వాలిటీ తగ్గిందనే చెప్తారు. అండ్ అన్నదానం, ఇంతకు ముందు అన్నదానం ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా ఉంది అని అడగండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, మామూలుగా వెళ్ళేవాళ్ళని అడగండి. ఎవరైనా క్వాలిటీ మొత్తం తగ్గిపోయింది, తిరుమలలో చాలా దారుణంగా మారిపోయింది, ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు అనే వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. సో దీనికి ఆన్సర్ చెప్పాల్సింది లడ్డు కల్తీ వచ్చింది అంటే ఒక్కటే విషయం కాదు, ఇంకా అనేక అంశాలు జోడింపబడడం వల్ల దీనికి సీరియస్నెస్ పెరిగింది. ఇప్పుడు సడన్ గా బీఫ్ ఆయిల్ ఇంకోటో కలిసాయని చంద్రబాబు గారు దాన్ని రివీల్ చేయడంతో ఒక్కసారిగా వైఎస్ జగన్ ఐసోలేట్ అయిపోతాడు. డెఫినెట్ గా అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.